అభ్యుదయ భావాలతో నేటి పాలకులకు ఆదర్శప్రాయుడిగా సాలార్ జంగ్ నిలిచాడని యునైటెడ్ ముస్లిం మైనార్టీ హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ తాజావుద్దీన్ తెలిపారు. ఆయన 197వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్ సంస్థాన ప్రధానమంత్రి సాలార్ జంగ్ 197వ జయంతి సందర్భంగా యునైటెడ్ ముస్లిం మైనార్టీ హక్కుల సంస్థ ఆధ్వర్యంలో ఈ సంస్థ కార్యాలయంలో సాలార్ జంగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యునైటెడ్ ముస్లిం మైనార్టీ హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ తాజుద్దీన్ మాట్లాడుతూ ఆనాడే రెవెన్యూ సంస్కరణలు చేపట్టి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అని కొనియాడారు. అభ్యుదయ భావాలతో నేటి పాలకులకు ఆదర్శప్రాయుడిగా నిలిచాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో భూ హక్కుల కోసం నవాబుల కాలం నాటి సర్వే రికార్డులే ప్రామాణికంగా ఉన్నాయంటే వారు ఏ విధంగా పకడ్బందీగా భూ రికార్డ్ చేశారో అర్థమైపోతుందని చెప్పారు. నేటి రెవెన్యూ అధికారులు, పరిపాలకులు సాలార్ జంగ్ను ఆదర్శంగా తీసుకొని పేద, చిన్నకారు రైతులకు సరైన న్యాయం చేయాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త పాషా ఖాన్, న్యాయవాదులు మసీ, నజీరుద్దీన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అఫ్జల్ ఖాన్, రఫీ, ముస్లిం లీగ్ పార్టీ నాయకులు చాంద్ పాషా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫహీం ఖాన్, బీఎస్పీ నాయకుడు వంటెపాక యాదగిరి, కలీం ఖాన్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. మహామనిషి సాలార్ జంగ్ గారి జన్మదినం. వారు తెలంగాణ పేద ప్రజల కోసం చేయని సంస్కరణ లేదు. సాలార్ జంగ్ పరిపాలన నాటికి రాష్ట్రంలో, తెలంగాణ రాజ్యంలో, హైదరాబాద్ రాజ్యంలో దళితులకు కానీ బీసీలకు కానీ భూమి మీద హక్కు లేదు. అటువంటి పరిస్థితుల్లో భూ సంస్కరణలు తీసుకొచ్చి అనేక కులాలకు అనేక రకాలైనటువంటి మాన్యాలు ఇవ్వటం జరిగింది. చెప్పుల మాన్యం, చేత మాన్యం, బల్వత్ మాన్యం, చాకిరి మాన్యం, కావలి మాన్యం, చాకలివారి మాన్యం, మంగళవారి మాన్యం, గ్రామంలో గొడ్ల కోసం కాసుకుందానికి 25% భూమి కేటాయించడం జరిగింది. చాలా సంస్కరణలు తీసుకొచ్చి, రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చి భూములు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఎవరికి ఏ భూములు చెందాలనేది, ఎలా ఉండాలనేది సంస్కరణ తీసుకొచ్చి ఎంతోమందికి మేలు చేయడం జరిగింది. ఇలాంటి సంస్కరణలను ఆ కాలంలోనే తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడున్న సంస్కరణలు కూడా ఆయన బాటలోనే నడిపించి అందరికీ మేలు చేసే విధంగా ప్రభుత్వాలు దాన్ని అనుసరించాలని కోరుకుంటున్నాను. తరాలకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా వీరు నిర్వహిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈరోజు ఏదైతే సాలార్ జంగ్ సంస్కరణలు రాష్ట్రంలో ఇప్పటి వరకు అమలవుతున్నాయి. నిజాం హయాంలో హైదరాబాద్ సంస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేసిన సాలార్ జంగ్ 1853లో 30 ఏళ్ల పాటు 3 నిజాం రాజుల వద్ద పనిచేశారు. అయితే ఆయన సంస్కరణలు అనేవి ఇప్పటి వరకు అమల్లో ఉన్నాయి. ఇలాంటి మహనీయుల చరిత్రను ముందు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన